హీరోయిన్ ప్రత్యూష మరణించిన 24 సంవత్సరాల తర్వాత ఆ కేసు అనేది కొలిక్కొచ్చి ఆ నిందితులకి శిక్ష పడడం జరిగింది. అంటే సిద్ధార్థ రెడ్డికి శిక్ష పడడం జరిగింది, 2 సంవత్సరాల జైలు శిక్ష. దీని మీద వాళ్ళ మదర్ మాట్లాడుతూ ఇది ఓకే, న్యాయాన్ని గౌరవిస్తాను, కానీ నేనైతే సాటిస్ఫాక్షన్గా లేను, తన ఆత్మ శాంతించదు అని చెప్పేసి అంటుంది. అంటే ఈ సందర్భంలో మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే మీకు తనకు కొంత సినిమా పరంగా కొంత పరిచయం ఉండటం వల్ల నిజానికి ఆ రోజున ఇప్పుడు ఏదైతే తను నాకు పలుసార్లు సందర్భాల్లో చెప్పింది, మీడియా కూడా చెప్పింది, నాకు కూడా చెప్పింది, ఆ రోజున జయం సినిమాలో హీరోయిన్గా ఫైనల్ అయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి ఇంట్లోంచి వచ్చింది అని చెప్పారు. జయం సినిమా సంబంధించి మీరు మొదటగా దాంట్లో నితిన్ కంటే ముందు మీరు హీరోగా ఆ సినిమా ప్రారంభం కావాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల హీరో మారాడు అనేది మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఏంటి మీకు ప్రత్యూషకి అసలు ఆ కేసు సంబంధించి మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఈ న్యూస్ ఎప్పుడంటే సరే నేను ఇంజనీరింగ్ చదువుకుంటూ మధ్యలో అక్కడెక్కడ ఫోటోలు వేసుకుంటూ అలా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు అలా తేజ గారి సినిమాలో ఆడిషన్కి వెళ్ళవడం, అప్పట్లో అదే హీరోగా సెలెక్ట్ అవ్వడము, కొన్నాళ్ళు జరగడము, ఆ టైంలో ఒకసారి ఈవిడ రావడము, తర్వాత మళ్ళీ కనబడలేదు. సో నాకు 25 ఏళ్ల క్రితం సంగతి కదా, లైక్ చూచాయిగా అలా అలా కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని గుర్తులు బాగా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. సరే అయిపోయింది, ఫస్ట్ పోస్టర్ కూడా కొట్టామని చెప్పారు అన్నీ అయినాయి. బట్ తర్వాత కట్ చేస్తే ఏదో ప్రాబ్లం అయింది, ప్రొడ్యూసర్ మారిపోయారు, ప్రొడ్యూసర్ చేయను అంటున్నారు ప్రస్తుతానికి, కాబట్టి నువ్వు వెళ్ళు చదువుకో, మళ్ళీ అన్న ఉంటే పిలుస్తాం. అంటే ఇప్పుడు తర్వాత జగన్ సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ అయింది, అప్పుడు ప్రొడ్యూసర్ వేరు, ఇప్పుడు తర్వాత ప్రొడ్యూసర్ మారిపోయారు. ఓకే, అంటే నితిన్ వాళ్ళ నాన్నగారే ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ సంథింగ్. ఓకే ఓకే. అలా యాక్చువల్లీ వెళ్ళిపోయిన తర్వాత నేను సరే చదువుకుంటున్నప్పుడు అప్పుడు మాకు న్యూస్ ఎక్కడో అది కూడా చూసాగా గుర్తుంది, ఆవిడ ఆ రోజు ఒకళ్ళు వచ్చారు, ఆ హీరోయిన్ ఆవిడ చనిపోయారు అన్నట్టుగా. అంటే ఓకే ఇలా జరిగిందా అని చెప్పి సరే తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటాం, వాళ్ళని వెళ్ళి కలుస్తుంటాం, ఆ కెమెరామెన్ అసలు ఏం జరిగింది, ఇలా కొన్ని కొన్ని వర్షన్స్ నాకు వినబడేవి. కానీ సరే అప్పుడు అయిపోయింది ఆ డిస్కషను, పెద్ద ఎప్పుడు పట్టించుకోవాలి తర్వాత ఏం జరిగింది ఎక్కడ ఏం జరిగింది అనేది. బట్ రీసెంట్గా ఇప్పుడు నేను న్యూస్లో మాట్లాడుతున్నప్పుడు నాకేమైందంటే ఇదిగో ఇలా జడ్జిమెంట్ వచ్చింది 24 ఏళ్ల క్రితం కేసు అది అన్నప్పుడు, అవును కదా అని చెప్పి నేను జస్ట్ ఆ జడ్జిమెంట్ అంతా చూస్తున్నా. జడ్జిమెంట్ మొత్తం చూస్తున్నప్పుడు దాంట్లో అసలు స్టేట్మెంట్ ఇవిడ ఏ టైంలో ఇది జరిగింది ఏమైంది అన్నట్టుగా. సో అందులో ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను, మీరు చేసిన ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్తున్నారు, జైన్ సినిమాలో సెలెక్ట్ అయినట్టు తేజ గారి నుంచి కాల్ వచ్చింది, కాల్ రాగానే మా అమ్మాయి ఇదిగో వెళ్ళొస్తానని చెప్పింది, అదే చూడ్డం నేను ఆఖరి. జైన్ సినిమాలో కాల్ వచ్చింది, ఆ అమ్మాయి రావడం అంటే నేనేమనుకున్నానంటే ఓకే ఆ రోజు వచ్చింది, తేజ గారు ఫోన్ చేస్తే వచ్చారు కదా, ఈ అమ్మాయి అందుకనే వచ్చిందేమో, ఆవిడ ఒకటేసారి వచ్చింది అక్కడికి, అంటే నేను సెలెక్ట్ అయిన దగ్గర నుంచి. సో ఆ రోజే లాస్టా, ఆ రోజు తర్వాత మళ్ళీ కనబడలేదా, ఆ రోజే జరిగిందా ఇదంతా నాకు ఫస్ట్లో ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే నాకు 25 ఏళ్ళ క్రితం కదా డేట్లు సరిగ్గా గుర్తు లేకుండే. సో ఫస్ట్ రియాక్షన్ నాకు ఓకే ఆవిడకి తెలీదా మరి తేజ గారి దగ్గరికి వచ్చారు, మేబీ ఆ రోజు వచ్చినప్పుడు కూడా 6:30 7:30 ఆ టైంలో వచ్చారు. సో తర్వాత నేను మొత్తం చూస్తుంటే 7:45 ఆ టైంలో ఆవిడని హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు అనిపించింది. నేను కొంచెం చెక్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే లేదు, దట్ వాజ్ వే హెడ్. ఆవిడ వచ్చింది ఎప్పుడు అంటే ఒక ఆల్మోస్ట్ 3-4 వారాల క్రితం, ఇది ఫిబ్రవరిలో జరిగింది. నేను నా ఆడిషను, నా చిన్న చిన్న షూట్స్ ఇవన్నీ కూడా అప్పట్లో జనవరిలో జరిగినాయి, జనవరిలోనే లేకపోతే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే జరిగినాయి. ఓకే, ఇవిడ ఒకటేసారి వచ్చింది. నేను టాలీ చేసుకున్న తర్వాత కాదు ఆ డేట్లు ఇవి కావు, డేట్లు ఏంటి అంటే 22వ తేదీ జైన్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ సారీ ముహూర్తం షాట్ 22వ తేదీ ముహూర్తం షాట్ అయింది. 23వ తేదీ ఈవిడ వాళ్ళ అమ్మకి చెప్తుంది సాయంత్రం 6 గంటలకి తేజ గారు నన్ను పిలిచారని, లీడ్లోనూ సెలెక్ట్ అయ్యాను. సో నాకు ఒకసారి ఆ డేట్ క్లారిటీ రావడంతో అర్థమైంది ఏంటి, ఈవిడ ఆ రోజు నితిన్ ఉండే అంట, సదాఫు అండ్ గోపీచంద్ ముగ్గురు కూడా ముహూర్తం షాట్కున్నారంట. మరి ఈవిడ ఎలా సెలెక్ట్ చేస్తారు? ఓకే, ఇప్పుడు వచ్చిన మాట వాస్తవం, కానీ సెలెక్ట్ అవ్వడం మాట కూడా నిజం. ఆవిడ డేట్లు ప్రాబ్లమో లేకపోతే తేజ గారికి ఏదో ప్రాబ్లం, మొత్తానికి సెలెక్ట్ అవ్వలేదు. బట్ తర్వాత
వాళ్ళ అమ్మకి చెప్పింది మాత్రం అయితే అబద్ధం. ఓకే. అదే ఎందుకు అబద్ధం అంటే చెప్పింది? అంటే సరోజిని గారు అంటే వాళ్ళ మదర్ చెప్పిన తప్పుగా చెప్పుండొచ్చు, లేకపోతే వాళ్ళ మదర్కి ఎవడైనా చెప్పుగా. ప్రతిష్ట తప్పు చెప్పుండొచ్చు. ఓకే. సో మీరు నాకేమనిపించిందంటే అప్పుడు సరే నమ్మలేకపోయి ఉండొచ్చు. మేబీ ఆవిడ ఆ రోజు న్యూస్ పేపర్ చదువు ఉండకపోవచ్చు. ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది కదా జైన్ సినిమాలో సదాఫ్ నితిన్ హీరోయిన్స్కి అని చెప్పి. మరి నా కూతురు ఎందుకు నాకు ఇలా చెప్పిందని ఆవిడ అప్పుడు చూసి ఉండకపోవచ్చు. 10 రోజుల తర్వాత చూసి ఉండకపోవచ్చు, నెల రోజుల తర్వాత చూసి ఉండకపోవచ్చు, 24 ఏళ్ల తర్వాత మొన్న ఒక నెల రోజుల క్రితం వచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆవిడ అదే చెప్తున్నారు. ఓకే. నాకు ఒకవేళ చూసుకుంటే ఆవిడ ఏమన్నా నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదని అమ్మాయి ఎందుకు అబద్ధం చెప్పింది నాకు అని. ఒకవేళ అది నిజమైతే ఇప్పుడు తేజ గారికి ఆవిడ ఫోన్ చేసి సార్ ఆ రోజు మీరు నిజంగా ఫోన్ చేశారా ఏంటి అని చెప్పి కూడా అడుగుండొచ్చు. ఆయన ఎందుకు చేస్తారు, ఆయన వీటిలో బిజీగా ఉంటారు. సో దాంట్లో ఇంకొక లీడ్లో పెట్టేది కూడా లేదు అక్కడ. సో కాబట్టి మేబీ ఆవిడ ఒక చిన్న మిస్కాన్సెప్షన్స్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. తర్వాత మొత్తం ఇంకా స్టడీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అసలు హోంవర్క్ చేయాలి కదా, అసలు ఏం జరిగింది మొత్తం చూస్తున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు. అండ్ అలాగే నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూలో మాట్లాడతానో నా ఇంటర్వ్యూ చూసి చాలామంది ఆవిడ ఫ్రెండ్స్ అలా నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. అందులో ఒకనొక కామన్ ఫ్రెండ్ ఉండే ఆవిడకి నాకు తెలియదు. ఆవిడ టైం లేని వేరు, నా టైం లేని వేరు. ఓకే. ఆవిడ 1998 నుంచి 2000 వరకు ఆవిడతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్లు అన్నీ చేసుకున్న ఓకే ఆవిడ ఫ్రెండ్. ఈవిడ నాకు ఎప్పుడు పరిచయం అంటే 2002లో పరిచయం. ఈవిడతో కట్టైన 2 ఏళ్లకి పరిచయం. మేము తర్వాత ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్. ఆ రకంగా ఆవిడ నాకు కాల్ చేసినప్పుడు ఏ టైం ఏంటంటే అప్పట్లో మొత్తం చెప్పుకొచ్చింది ఆవిడ. ఇలాగే కొంతమంది కూడా చెప్పారు. నాకు తెలుస్తున్నది ఏమిటంటే ఈ అమ్మాయికి చదువుకోవడం అంటే ఇష్టం సినిమాల కన్నా. అలాగే సిద్ధార్థ రెడ్డి అంటే బాగా ఇష్టం. పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ అబ్బాయిని. అది ట్రూ లవ్. నేను అప్పటికీ కూడా కొంతమందిని అడిగా, సినిమా హీరోయిన్లు అంటే ఫస్ట్లో లవ్ చేసి ఉండొచ్చు, బట్ ఈ తలుకు బిల్కుల ప్రపంచాన్ని చూసిన తర్వాత చిన్నగా కనబడతాడు వాడు ఎవరన్నా సరే. రాజును చూసిన కళ్ళతో మొగుడు చూసారు సామెత ఏదో ఉంటుంది. ఆ టైప్లో ఆ అబ్బాయిని నెగ్లెక్ట్ చేయడము అట్లాంటిది ఏదైనా జరిగిందేమో, ఆ అబ్బాయి హర్ట్ అయ్యి ఏదైనా జరిగిందేమో అని చెప్పి నేను బాగా గుచ్చి అడిగితే అసలు ఆ అమ్మాయికి సినిమాల కన్నా ఈ అబ్బాయితో ఉండడం ఇష్టం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఉంది అని చెప్పారట. ఓకే. వాళ్ళ మదర్కి జనరల్గా 10th క్లాస్లో నుంచి ఏమైనా ఆడిషన్లకు తీసుకెళ్ళేది అన్నట్టుగా కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. సరే 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయింది. ఇంక ఇంటర్ అయిన తర్వాత మరి డిగ్రీ చేయించకుండా మధ్యలో ఎందుకు ఆపిచ్చేసి సినిమాలోకి ఆవిడ తీసుకొచ్చేసారనేది నాకు అర్థం కాదు. మేబీ షీఈ్ వెరీ అంబిషియస్. తన కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకుంది. పెద్ద స్టార్ అవ్వగలిగిన కెపాసిటీ ఉన్న అందం, హైట్ ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఆ లైన్లోకి పంపించాలనుకోవడం తప్పు పట్టను నేను. కానీ ఇది 25 ఏళ్ల క్రితం ఒక జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఒక టీచర్ ఉద్యోగం చేసుకునే ఒక మహిళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? చదువు చెప్పించాలి, ఈ మూవీ ఇండస్ట్రీ ఎట్లాంటిదో తెలియదు, మనకి ఎవరెవరు ఉంటారో తెలియదు, జనరల్గా ఎంకరేజ్ చేయరు కదా. ఒకవేళ చేసినా కూడా నా ఉద్దేశంలో ఏంటంటే చైల్డ్ రైట్స్, అమ్మాయి మైనర్గా ఉండగానే అంటే ఇంటర్మీడియట్ 18 కన్నా తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయితో ఈ సినిమా ఇండస్ట్రీకి పంపించడం, అది కూడా చదువు ఆపిచ్చేసి అక్కడ నాకు నచ్చలం. ఓకే. ఆవిడ చదువుకుంటూ ఒక పక్క ఇంకో పక్క ట్రై చేస్తున్నారు, బాగానే ఉండే. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద అందగత్తెలు కూడా కొన్నిసార్లు సక్సెస్ అవ్వకుండా ఇదైపోయారు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఇండస్ట్రీ, తర్వాత ఒక రోజున ఎవరు కూడా పట్టించుకోరు. ఉదయ్ కిరణ్ ఏమయ్యాడు, సూపర్ హిట్లు పట్టమని చెప్పి తర్వాత ఒక రోజున డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వేరే మనకి కనిపించదు. ఎందుకు తరుణ్ అంతే కదా, తరుణ్ కూడా అదే హీరోగా చాలా సినిమాలు చేసి అట్లీస్ట్ వాళ్ళకి ఒక స్టేచర్ అయితే వచ్చింది. బట్ నేనేమంటానంటే ఒక వల కట్టుకోండి, తర్వాత సర్కస్ చేయండి, కింద పడ్డా కూడా వల ఉంటుంది. నేను ఆవిడ గురించి సరే అయిపోయింది, ఆవిడ మనం తిరిగి తీసుకురాలేము, ఆవిడ డెసిషన్స్ని మనం మార్చలేము. ఇవాళ ఎవరైతే మన ప్రోగ్రామ్ చూస్తున్న తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎవరైనా సరే నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, చదువుకోండమ్మా. చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా, ఊళ్ళు వెళ్తామా మనం? ఇవాళ ఎంతమంది చదువుకుని నిరుద్యోగులు ఉన్నారో లేరో, బట్ కనీసం ఒక డిగ్రీ లేకపోతే మీకు చాలాసార్లు ఇబ్బంది పడతారు. మీరు ఎంత పెద్ద అయినా సరే ఎంత పెద్ద యాక్టర్ అయినా వీడు చదువుకోలేదు అనే ఒక చిన్న ఇది కూడా ఎందుకు. అండ్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ KG to PG విద్య కంపల్సరీ చేయాలి అనే దీంట్లో కూడా తల్లిదండ్రులందరూ కూడా మన బిడ్డలు చదువుకోవాలనుకునే టైంలో ఏదో 1-2 ఆఫర్లు వచ్చినాయి కదా అని చెప్పి పిల్లలు చదువు మానిపించేసి, అబ్బాయిలకి అంత తొందరగా రావు, అమ్మాయిలకి జనరల్గా
వస్తాయి తొందరగా. అవును. అందులో మనవాళ్ళు 16 ఏళ్ల వయసు టడటా అని చెప్పి 16 ఏళ్ళు అని చెప్పి పాప మైనర్ పిల్లల్ని తీసుకొచ్చేసి ఈ మధ్య మరీ చిన్న చిన్న ఏజ్ వాళ్ళతోటి అవుతున్నాయి కదా కొన్ని సినిమాలు. కోర్టు ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా చూస్తే, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాల్లో మరీ 13-14 ఇయర్స్ అమ్మాయిలనే హీరోయిన్గా చేసిన నేను అనేది ఏంటంటే చదువు మానిపించి చెయ్యకండి, దయచేసి చదివించండి, పిల్లల్ని చదివించండి. ఉద్యోగాలు వస్తాయా రాదా దాని గురించి మాట్లాడలేదు, లోక జ్ఞానం వస్తుంది, ఒక సోషల్ కల్చర్ తెలుస్తుంది, చుట్టుపక్కల ఏంటో తెలుస్తుంది. డిగ్రీ కూడా చేయకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. అది కూడా మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి, టీచర్కి తెలుసు చదువు విలువ అందరికన్నా. మీ ద్వారానే ప్రపంచంలో ఒక డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అందరిని తయారు చేసే మహిళ కదా మీరు. ఒక టీచర్గా అత్యున్నతమైన పోస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది టీచర్. మీరు టీచర్ అయ్యండి, మీ పిల్లనే చదివించకుండా చేసుకుంటే అది బాధాకరం అనిపించింది నాకు. అండ్ దీనికి తోడు సినిమాల్లో చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ టైంలో వస్తాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. అప్పటికే ఆవిడ 12 సినిమాలు ఏవో చేసినట్టున్నారు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అట్లా. సో ఇది ఈ లైన్లో పోతున్నప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి 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 అని చెప్పి అబ్బాయితో తిరుగుతుంటే రేపు ఏమవుతుంది నా పరిస్థితి? తండ్రి కూడా లేడు, సరే నెట్టుకుంటూ వచ్చింది పాపం ఆవిడ తల్లి. బట్ ఫ్యూచర్లో తల్లి అయినా కూతురైనా ఇద్దరు హ్యాపీగా ఉంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది కదా ఈ అమ్మాయి సంపాదిస్తే అనే కోణంలో ఆవిడ ఆశ కూడా నేను తప్పు పట్టను. కానీ ఈ అమ్మాయికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, ఒక పెళ్లి చేసుకోవాలని. నేను ఎందుకు చెప్తున్నానంటే 99, 2000 ఆ టైంలో ఈవిడ డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం పంజగుట్టలో ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి చేస్తున్నప్పుడు ఆవిడ ఫ్రెండ్స్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, వాళ్ళతో మాట్లాడుతూ ఈవిడ చెప్పింది, సిద్ధార్థ రెడ్డి అక్కడికి వచ్చేవాడు, ఆవిడని తీసుకెళ్ళేవాడు, చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, వాళ్ళ 8 ఏళ్ల ప్రేమ, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే ప్రాణం, ఈ అమ్మాయికి అబ్బాయి అంటే ప్రాణం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చెప్తుందో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ నాశనం అయిపోద్ది, నీకు ఆఫర్లు పోతాయి అని ఆ అమ్మాయి తల్లి ఆవిడని డిస్కరేజ్ చేసినట్టుగా, ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టుగా, ఎప్పుడో ఒకసారి మందలిస్తేనో వాత కూడా పెట్టింది అన్నట్టుగా ఎవరో ఒక ఫ్రెండ్, ఈవిడ కాదు ఇంకొక ఫ్రెండ్, అమ్మాయి చేతి మీద వాత కూడా ఉంటుంది మీరు చూడండి, మాట వినకపోతే అలా డిసిషన్. చిన్నపిల్ల అరౌండ్ 18-19 ఇయర్స్ ఉన్న టైంలో. సో మదర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా గట్టిగా ఉండే, భయం లేకపోతే అమ్మో సినిమాలకే చెయ్యాలి అనేది. బట్ షీ హ్యాస్ ఆల్వేస్ అదర్ ఆస్పిరేషన్స్, ఒక డిగ్రీ చేయాలి, హోటల్ మేనేజ్మెంట్ చేయాలి, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి సంసారం, మంచి ఇల్లు, అది ఎంత ఊహించుకుంది. షీ యూస్ టు బి, జనరల్గా ఉండదు అది. అసలు మీరు చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది శేఖర్, ఎందుకంటే ఈ యాంగిల్ తెలియదు ఎవరికి, బయట ప్రపంచానికి కూడా తెలియదు. తనేదో తన ఇంట్రెస్ట్ ఉండి ఏదో జమినీలో పోటీలకు వెళ్ళింది, తర్వాత సినిమాలు చేయాలనుకుంది, నా మోహన్ బాబు గారిని కలిసింది, ఇది ఈ తెలుసు. కానీ అమ్మాయికి ఇటు కూడా పుష్ ఇదంతా ఓకే ఈ యాంగిల్ తెలియదు నాకు. బట్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు స్టడీ. అన్నిటికన్నా నాకు బాధ వేసేది అది, చదువుకోవాలనుకునే పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని చదివించకుండా ఈ ఆపేయడం అనేది చాలా దారుణం. అది నా దృష్టిలో చాలా పెద్ద తప్పది. చదువుకోవాలని ఇవాళ రేపట్లో పిల్లలు వీడియో గేమ్లని అవి చదువుకోకుండా మానేసి, లేకపోతే సగం చదువులు వదిలేసి సినిమాలు బట్టి తిరుగుతున్న టైంలో, అరే నేను చదువుకుంటాను మొర్రో అని అంటే నువ్వు చదివించకపోతే అంతకు మించిన బాధ ఇంకోట్లేదు నాకు. సో అలా నాకు ఎక్కడ డౌట్ ఉండిందంటే, ఒకటే డౌట్, జనరల్గా ఆలోచన మనందరిది ఎలా ఉంటుందంటే, నేను చూశాను చాలామంది, నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు కూడా నా తోటి యాంకర్స్ ఎవరైతే ఉంటారో, కొత్తగా ఒక 18 ఏళ్ళు 10 మేము కూడా అదే టైంలో వచ్చినప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, కింద వెయిట్ చేస్తుండేవాడు వాడు, పాపం బాగుండేవాడు చక్కగా. ఈఎంఐ ఇప్పుడు వస్తుందా, ఏమైనా జాగ్రత్తగా తీసుకెళ్దాం, ఏ జాకాళ్ళు వీళ్ళ కంటి పడకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం. ఈ అమ్మాయి కూడా పాపం ఇదిగానే ఉండేది, డీసెంట్గానే బిహేవ్ చేసేది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 years అయిన తర్వాత షీ నోస్ ఓకే నా స్టేచర్ ఇది అని చెప్పి అప్పుడు వాడిని చిన్న చూపు చూడడం. అయిన తర్వాత నేను నా కళ్ళ ముందే వాళ్ళు బ్రేకప్ అయిపోవడం, తర్వాత ఈఎంఐ పబ్బులని పార్టీలైనా ఎప్పుడు లేని అలవాట్లని ఈవిడికి రావడం, తర్వాత బాయ్ ఫ్రెండ్స్ మారుతూ ఉండడం, ఇవన్నీ కూడా చూశాను. ఆఖరికి ఒకనొక స్టేజ్లో ఎక్కడో ఒక లాడ్జిలో పట్టుబడి పోలీసులకు దొరికి, అది అంత దారుణమైన స్టేజ్కి కూడా చూశాను నేను. అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది, ఇటువంటి వాళ్ళతో నేను వర్క్ చేశాను, నన్ను కూడా అంటే అబ్బాయిని కాబట్టి అనుకోలేదు. కానీ ఒకవేళ అమ్మాయి అయితే అందరూ అదే కాటి కట్టేస్తారు కదా, ఫ్రెండ్షిప్. సో అంటే ఒకళ్ళు చేసిన అందరిని అదే కాటి అంటారు. సరే అంటే అటువంటి చూసి వచ్చినాను కాబట్టి నాకేమనిపించింది అంటే, ఈ అమ్మాయి కూడా
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 సినిమాలు చేసిన తర్వాత ఆ స్టార్డమ్ తలకొచ్చేసి ఈయన్ని చిన్న చూపు చూసేసింది ఏమో సిద్ధార్థ రెడ్డిని. సో ఆ రకంగా ఆయన హర్ట్ అయిపోయాడు. ఇంటర్మీడియట్ లవ్ ఆయన అసలు అప్పుడు నెత్తికి ఎక్కువ తిరుగుతున్నప్పుడు అంతా బాగానే ఉండింది, అంతా చేసిన వాళ్ళు అంతా ఇది. ఇప్పుడు కాస్త స్టార్డమ్ వచ్చేటప్పటికి వీడిని చిన్న చూపు చూసేసింది. అందుకని ఇతను పగబట్టుకొని ఏదైనా చేసేసి ఉంటాడని నాకు ఒక సెకండ్ అనిపించింది. నేను ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఎంక్వైరీ చేశానో అస్సలు ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు సార్, మీరు ఊహించరు, ఇటువంటి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి అబ్బాయితో ప్రాణంగా ప్రేమించింది, ఆ అబ్బాయి కూడా అంతే చేశాడు. కానీ ఇటుపక్క వాళ్ళ అమ్మ ఒప్పుకునేది కాదు. ఆ అమ్మకేమో సినిమాలు పోతాయని, సినిమా కెరీర్ నాశనం అయిపోతుంది. ఈ అమ్మాయికేమో కెరీర్ కన్నా ఇది ఇంట్రెస్ట్. అటువంటి వీళ్ళ అంటే చదివింది సుప్రీంకోర్టు తీర్పులో చదివిన విషయం ఏంటంటే సిద్ధార్థ రెడ్డి వాళ్ళ మదర్ కూడా ఒకనొక టైంలో ఆత్మహత్య చేసుకుంటాను ధమ్కి ఇచ్చారు. అది వాస్తవం, నాకు కూడా తెలుసు. సో ఎందుకు అంటే ఒకటి క్యాస్ట్, ఇంకొకటి సినిమాలు అంటే సినిమాల్లో రకరకాల ఈ క్యాస్టింగ్ కోచ్లు అవన్నీ ఉంటాయి, అటువంటి అమ్మాయిని మనం తీసుకురావద్దు అని వాళ్ళ అమ్మ. ఇక్కడ ఇద్దరు తల్లులు కూడా భీష్మించుకొని కూర్చోవడం వల్ల ఈ జంట కలవలేకపోయింది. తేజ గారి సినిమాల్లోనే ఏదో పాటలు, కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ అని. నిజంగా అది అంటే మనం చాలాసార్లు ఓవర్లుక్ చేసేస్తాం. ఎంతమంది ఏం చెప్పినా కూడా లేదు వాడు డబ్బున్నోడు, వాడు పొలిటీషియను, వాడు మగాడు కాబట్టి ఇది చేసే ఉంటాడు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇది ఇట్లాగా చేస్తూ ఉంటారు. అరే చాలా మందికి ఏమీ తెలియదు సార్. 8 ఏళ్ల లవ్ సార్ వాళ్ళది. ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి ఆ ప్యూర్ లవ్, ఫస్ట్ లవ్, ఇతనికి ఈఎంఐ ఫస్ట్ లవ్, ఈఎంఐకి ఇతను ఫస్ట్ లవ్. ఎంతమందికి అలా అది సస్టైన్ అవుతుంది పాపం. అయితే ఇక మీకు ఈ యొక్క ఈ డెత్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే నాకున్న సమాచారం ఏంటంటే, నేను చూస్తుంటే నాకు తెలిసింది ఏంటంటే, నిజానికి ఇంట్లో వాళ్ళని బెదిరించడం కోసం వాళ్ళు పాయిజన్ తీసుకున్నారు, అది వికటించి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. నేను అదే అనుకున్నాను, ఖచ్చితంగా నేను అదే అనుకున్నాను. ఎందుకంటే నిజంగా చచ్చిపోదాం అనుకోవడం వేరు, ఇతను మళ్ళీ బతికించుకోవడానికి వెళ్ళాడు కదా, అమ్మాయిని తీసుకొని బతికించుకోవడానికి వెళ్ళాడు అంటేనే దాని అర్థం ఏంటంటే ఏదో సగం పాయసం తాగుదాం, మనం దాంట్లో పడిపోయిన తర్వాత మన వాళ్ళు బుద్ధి వచ్చి మనల్ని పెళ్లి చేస్తారనేది నాకు అక్కడ అనిపించింది. ఇక తర్వాత ఈ అత్యాచారము లేకపోతే హత్య ఇవన్నీ కూడా సార్ చాలా సత్యదూరం. ఎందుకు అంటే ఎవడన్నా సరే అత్యాచారం చేసేది ఇదంతా అయిన తర్వాత ఈ అమ్మాయి గారు బతికొస్తే వీళ్ళకే కదా చుట్టుకునేది. ఒకవేళ ఆ టైంలో చంపేద్దాం అనుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్నే కదా ఫస్ట్ మార్చుకునేది. ఎంత పొలిటీషియన్స్ ఇంత ఇది ఉంది మార్చగలిగే వాళ్ళు ఆ రోజు అదే చేసి ఉండేవాళ్ళు కదా. మనకేంటంటే వీ డోంట్ వాంట్ టు బిలీవ్ దిస్. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ జడ్జిమెంట్లో చదివాను సార్, సుప్రీంకోర్టు జడ్జి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాట్ జస్ట్ ఒక సెషన్ కోర్టు లేకపోతే ఒక హైకోర్టు, ఆఖరికి ఆ జడ్జి గారు చెప్పినా కూడా ఈ రోజున ఆ జస్ట్ ఒక పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన ఓవర్లుక్ చేసి ఇచ్చిన దానివల్ల అంటే ఏంటి, చేతి మీద ఏవో ఘాట్లు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ డ్రిప్ ఎక్కిచ్చే దీంట్లో కూడా జరుగుతాయి అని ఆయన చెప్పినా కూడా నోబడీ ఈజ్ రెడీ టు బిలీవ్. ఆయన అదే వ్యక్తం చేశారు. ఇవాళ అది మీడియాలో హైలైట్ అవ్వడము లేకపోతే ఒక తప్పుడు రిపోర్ట్ వల్ల మేమిచ్చే తీర్పును కూడా జనాలు వెల్కమ్ చేయలేని పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఆ వెరీ అన్ప్రొఫెషనల్ రిపోర్ట్ అని చెప్పి జడ్జి తూర్పార పెట్టారు. ఒకవేళ ఆయన ఉండుంటే ఆయనకు శిక్ష పడేదట. ఐ డోంట్ నో, హీ వాజ్ నాట్ సపోజ్ టు డూ దట్ ఆర్ సంథింగ్ కూడా ఉండింది. కొన్నిసార్లు ప్రొఫెషనల్గా జరుగుతాయి, కానీ ఆ రిపోర్టు మీకు నాకు తెలియకపోవచ్చు, బట్ చూసిన వాళ్ళకి ఎస్పెషల్లీ జడ్జెస్కి ఎన్నో చూస్తుంటారు కాబట్టి అరే ఒక సుప్రీంకోర్టు జడ్జి అంత ఈజీగా చెప్పరు కదా సార్. సో ఖచ్చితంగా మేము ఇది ఆత్మహత్య అని నమ్ముతున్నాము, దేంట్లో వేరే ఏమీ లేదు, ఖచ్చితంగా ఆత్మహత్య. అండ్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు, అందులో ఆయన బతికిపోయాడు. కానీ ప్రేరేపించాడు కాబట్టి సిద్ధార్థ రెడ్డి పనిష్మెంట్, అంటే ప్రేరేపించాడు కాబట్టి అంతే. సో ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, చాలా ఆవిడ వాళ్ళ మదర్ వ్యక్తం చేసిన డౌట్ ఏంటంటే, ఆ రోజు నాతో హ్యాపీగా మాట్లాడింది కదా, అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన కర్మ ఏంటి? నాతో హ్యాపీగా మాట్లాడింది కదా, మీతో హ్యాపీగా మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారమ్మా? మీతో చాలా రోజుల నుంచి నటిస్తుంది అమ్మాయి, మీరు తీసుకెళ్తున్న కెరీర్ ఆవిడకి నచ్చదనే విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు చెప్పుకుందో, బాధపడింది, ఏడ్చింది, కానీ మీతోటి నటిస్తుంది. ఆ నటనకి కారణం కూడా మీరు గమనించవచ్చు. జస్ట్ మీరు ఆ రోజు గమనిస్తే తేజ గారు రమ్మనలేదు, రమ్మన్నారు ఎందుకు చెప్పింది? అబద్ధం చెప్పి సిద్ధార్థ రెడ్డిని కలవచ్చు అనుకునే ఉద్దేశంతో వెళ్ళింది. అది నటించిన విషయం మిగతా నటించలేరా? అవును. మీరు ఇప్పటికైనా సరే
మేల్కొని అది కనుక్కోండి అసలు ఉమ్. ఆవిడ ఎందుకు అబద్ధం చెప్తాను. నాకు తెలిసి తేజ గారిని అడిగినా కూడా ఆయన అదే చెప్తారు, నేను ఎప్పుడు రమ్మంటానమ్మా, నాకు అంతా సినిమా అంతా సెట్ అయిపోయింది, అవును. అప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చారు, అయింది, చూసాము, పక్కన ఒకటే సింపుల్ 22వ తారీఖు ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత 23 తారీఖు రమ్మని చెప్పడం ఏంటి? అదే సార్, ఈ ఒక్క విషయాన్ని మనం మీడియాలో ఎక్కడ కూడా బయట పెట్టకుండా, నేను ఎందుకంటే పాత ఆర్కైవ్స్ కూడా చూశాను నేను తర్వాత, ఓకే అంతా 23, 24 మాట్లాడుకుంటున్నారు, కానీ ఆ 23 ముందు 22వ తేదీ జైమ్ లాంచ్ అయింది అనే విషయం వారు మాట్లాడలేదు. అది ఇంకోటి ఏదో చెప్పారు కదా 22వ తారీఖు సెంటిమెంట్గా ఆయన అన్ని రెండు వచ్చే విధంగా, ఏంటంటే అది ఆయన బర్త్డే అండ్ అలాగే ముహూర్తం, అంటే తేజ గారు ఈ దేవుని ముహూర్తాలు నమ్మకాలు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ పెద్ద ఏదో పురుల దండాలు పెట్టేసి ఆ నమ్మకాలు ఏం లేవు, ఓకే పూజారులు ముహూర్తాలు పెద్ద పట్టించుకోరు ఆయన. సో టెక్నికల్గా ఐ మీన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఆయన. ఈ టైం బాగుంది కదా, 2 గంటల 22 నిమిషాల 22 సెకండ్ల 2వ తేదీ 22వ తేదీ 2002 సంవత్సరం. అన్ని రెండు తప్ప ఏం లేదు, ఫిబ్రవరి కూడా రెండు తప్ప ఏం లేదు, మొత్తం 2లు లేకపోతే 0లు అంతే, మొత్తం 2తో వచ్చే ముహూర్తం అని చెప్పి అక్కడ క్లాప్ కొట్టారు. సెకండ్ మూవీ అది థర్డ్ అనుకుంటారు, థర్డ్ సెకండ్ అంటే నువ్వు నేను తర్వాతనా లేకపోతే ముందా? థర్డ్ నువ్వు నేను తర్వాత చిత్రము నువ్వు నేను. ఓకే నువ్వు నేను సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్ గారే దీన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సింది, ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అయిపోయింది, ఉదయ్ కిరణ్ తేజ గారు అండ్ ఆ ప్రొడ్యూసర్ కాంబినేషన్ సూపర్ వర్కౌట్ అయింది, ఇది మనం కంటిన్యూ చేద్దాం అనే దీంతో వచ్చారు. తర్వాత మరి ఏం జరిగిందో, ఆ ప్రొడ్యూసర్ ఎందుకు వెళ్ళారో, అది కొన్నిసార్లు ఆ డేట్ టైం లైన్స్ నేను సరిగ్గా చూడక నాకు ఏమనిపించేదంటే, ఈ అమ్మాయి చనిపోవడం వల్లే ఆ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారేమో అనుకున్నా. ఒకప్పుడు అనుకున్నాను నేను, ఈ అమ్మాయి చనిపోయిందేమో, అప్పుడు నాకు కరెక్ట్గా ఇది తెలియదు, మన ఇంట్లో పెద్ద న్యూస్ ఆర్కైవ్ చేసి వెళ్ళలేదు కదా ఇంజనీరింగ్ టైంలో, ఎప్పుడో అనుకున్నాను ఎందుకు పోయిందిరా నీకు అని చెప్పి అడుగుతుంటే, ఏమో ఫస్ట్ ఆవిడ వచ్చింది నాతో పాటు ఏదో కొన్ని యాక్టింగ్ చేసింది, తర్వాత ఆవిడ చనిపోయింది అంటున్నారు, మేబీ ఆవిడ చనిపోయిన సెంటిమెంట్లో ఆ ప్రొడ్యూసర్ వద్దనుకున్నాడేమో, అందుకనే ఆయన క్యాన్సిల్ అయిందేమో అనుకునేవాడిని, కానీ బట్ దానికి దీనికి సంబంధం లేని విషయం, వేరే కారణం ఏదైనా ఉండొచ్చు మేబీ. ఎక్కడ ఒక కారణం ఏమన్నా అనిపిస్తుందంటే, సిద్ధార్థ రెడ్డి ఏమన్నా ఆయనకి ఈవిడ సినిమాలు చేయడం కూడా ఇష్టం లేదు, అందుకు అమ్మాయికి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. సో సిద్ధార్థ రెడ్డి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా తేజ గారిని? ఓకే, తేజ గారు వద్దన్నారు, మీరెవరు నా ప్రాజెక్ట్లో వెళ్ళి పెద్దన్నారు. ఇంకెక్కడ కూడా నేను విన్నాను, 1 day before 2 days before సదాన్ని ఫైనల్ చేశానని చెప్పినట్టుగా కూడా విన్నాను నేను. అయి ఉండొచ్చు, అంటే అప్పటికప్పుడు అంటే ఈ అమ్మాయి అనుకొని ఈ అమ్మాయి చేయడం మీరు అన్నట్టుగా ఏదో జరిగి హీరోయిన్ మారటం జరిగి ఉండొచ్చేమో, కానీ తేజ కూడా ఎక్కడ చెప్పలేదు యాక్చువల్గా, కొత్త హీరోతో చేస్తున్నా అని చెప్పేసి ఉన్నట్టుండి నితిన్ని తీసుకురావడం అనేది. అంటే 1 day 2 days ముందు వరకు అంటే నేను ఎలా చెప్తానంటే, మీకు నాకు నిజంగా పర్ఫెక్ట్ టైం లైన్ గుర్తులేదు సార్, మేబీ ఒక 3 వారాలు 2 వారాల క్రితం, అంటే February 22nd, మేబీ February 1st 2nd వీక్లో కూడా ఉండొచ్చేమో. ఓకే, ఆ టైం దాకా కూడా నేను వస్తూ పోతూ ఉండే ఆఫీస్, అప్పటిదాకా మీరే హీరో. కరెక్ట్ చెప్పలేను, తేజగాని అడిగే చెప్పాలి నేను, వస్తూ పోతూ ఉండే. ఆ టైంలోనే ఈవిడ రావడము, ఆ టైంలో ఒకసారి నితిన్ కూడా చూశాను నేను, ఎవరో చెప్తుండారు, ఎవరో సమ్ డిస్ట్రిబ్యూటర్ గారు అబ్బాయి, సుధాకర్ రెడ్డి గారు, తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నాడు అబ్బాయి కూడా 19 years అని చెప్తున్నారు. సో అప్పుడు ఇంకా సెలెక్ట్ అయ్యాడో లేదో కూడా తెలియదు నితిన్, ఏదో ఒకసారి వచ్చినట్టు నాకు చుచ్చాగా గుర్తుంది. అప్పుడు నేను ఎక్కడ దూరంగా ఉన్నాను, ఆయన వచ్చి వెళ్ళారు. బట్ వాట్ హ్యాపెండ్ ఐ డోంట్ నో, తక్కువనే ఆయన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు అనే విషయం నాకు పిలిచి చెప్పారు. ఓకే, చెప్పి యాక్చువల్గా నువ్వు సినిమా కెరీర్ సంబంధించి జయన్ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యావు కదా, సెలెక్ట్ అవ్వటం కానివ్వండి, దాని తర్వాత ఉన్నట్టుండి జస్ట్ అలా లేదు అనుకోవటం, ఆ టైంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది? బచ్చగాళ్ళం సరిగి నూనె మేసాలు అప్పట్లో, అసలు ఇంకా షేవింగ్లు కూడా లేవు అప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే. ఎలా జరిగింది ఆ ప్రాసెస్, మీరు హీరోగా సెలెక్ట్ అయ్యే ప్రాసెస్? అది వద్దు సార్ నేను చెప్పుకుంటే, మీరు ఎప్పుడన్నా తేజ గారిని ఇంటర్వ్యూ చేస్తే తేజ గారిని అడగండి, నేను ఎప్పుడు కూడా చెప్పుకోదలుచుకోలే. యాక్చువల్లీ మీరు గమనించండి, ఇన్నేళ్లలో ఏ రోజు నేను చెప్పాల, బట్ నాకు ఒకసారి ఏమనిపించిందంటే, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఒక సెకండ్ నాకు ఏమనిపించిందంటే, ఆ రోజు వచ్చింది కదా ఆ అమ్మాయి,
యాక్టింగ్ కూడా చేశాం కదా, తేజ గారు పిలిచారండి వాళ్ళమ్మ, ఆ నెక్స్ట్ రోజు ఇది అయిపోయింది అన్నారు. అంటే ఓహో ఆవిడ వచ్చిన నెక్స్ట్ రోజే ఇది జరిగిందా ఓకే అనే విషయం నేను అప్పటికి జడ్జ్మెంట్ కాపీ కూడా రాలా, ఓకే నేను చెక్ చేద్దాం అనుకున్నా. ఆ నెక్స్ట్ రోజు జడ్జ్మెంట్ కాపీ వచ్చింది. దాంట్లో డేట్ వైజ్ ఉంటుంది కాబట్టి అప్పుడు సస్పెక్ట్ తర్వాత చేసి ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూసాను నేను, చూసిన తర్వాత అది. బట్ ఫస్ట్ రియాక్షన్ వాజ్ నాకు అది, ఓకే ఏముంది సార్ ఆ రోజు బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నిట్లోనూ వేస్తుండే అప్పటికే, చిన్న చిత్క సీరియల్స్కి వాటికి కూడా వేస్తుండే. కానీ అసలు ధర్మవరం ఒక్కసారి సుబ్రహ్మణ్యం గారు ఒక సీరియల్కి పిలిచారు అప్పట్లో. ఓకే తర్వాత అనూహ్య అని ఒక సీరియల్, దాంట్లో ఒక చిన్న గెస్ట్ రోల్. మనం అంతా కూడా సెమిస్టర్ హాలిడేస్ అటువంటి టైంలో వచ్చి ఒక 4 రోజులు ఏమైనా ఉంటే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే ఓకే చెన్నైలో చదువుకునేది అప్పుడు? ఇక్కడే సార్ అంతా ఇక్కడేనా? ఓకే ఓకే హైదరాబాదే. ఓకే తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న, నాకు అన్ని కూడా ఈ పెళ్ళికొడుకు క్యారెక్టర్లు, లవర్ క్యారెక్టర్లు ఇవే దొరికేవి, ఇంకేం ఉండేవి. ఓకే తర్వాత ఏదో సీతామహాలక్ష్మి ఒక సీరియల్లో, దాంట్లో ఒక చిన్న పెళ్లి చూపులు కావాలంటే టక్కుమని, అప్పట్లో ఈ ఫేస్ కట్ కాదండి, కొంచెం ఎర్రగా బుర్రగా ఉండేవాళ్ళం. 25 ఏళ్ళ సంగతి, కృతం సంగతి సార్. ఓకే సో అది అట్లా ఉండే. ఓకే బట్ ఆ రోజు బాగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. పిలిచి చెప్పారు, నేను అసలు నాకు తెలిసినా కూడా ఎవరికి చెప్పుకోవాలి. నేను హీరోగా సెలెక్ట్ అయ్యానని చెప్పి మా నాన్నకి చెప్తే, ఇంట్లో చెప్తే ఎక్కడ కాళ్ళెరు కొట్టి చదువుకోమని చెప్పి పంపిస్తారని చెప్పి మళ్ళీ అవకాశం పోతుందని చెప్పాల. ఒకవేళ సెలెక్ట్ అయితే డేట్లు మేనేజ్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, అటెండెన్స్ షార్టేజ్ ఎలా చేసుకోవాలి, ఈ ఆలోచన ఉండే నాకు. అండ్ అంతకు ముందు కూడా నేను ఏదో రకంగా, అంటే నాకు ఇంజనీరింగ్ రావడానికి ఆ టైంలోనే ఆ సినిమా పిచ్చ బాగుండేది అనమాట. ఏదో రకంగా అసిస్టెంట్ డైరెక్టర్గానో ఏదో రకంగా వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి. కృష్ణవంశీ గారిని కూడా కలిసాను ఒకనొక టైంలో, ఆయనకి ఏం గుర్తుండలేండి, ఎంతోమంది కలుస్తుంటారు ఆయన. ఆ టైంలో 25 ఏళ్ళ క్రితం ఆయన కలిసినప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇట్లా ఇంజనీరింగ్ చేస్తున్నాను సార్ అన్న. ఏ బ్రాంచ్ అడిగిన తర్వాత నా దగ్గర ఆల్రెడీ 8 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు. అప్పుడు ఆయన మంచి పీక్స్లో ఉంటాయి, నేను పెళ్ళాడతా అవన్నీ చెప్పి అంటే, ఏషాలేకు బుద్ధిగా చదువుకోలేడు. ఓకే అదేంటన్నా డైరెక్టర్లో కూడా ఆ వాల్యూస్ కనుక ఉంటే, పిల్లలు చదువు మానేసి ఇట్లా వస్తున్నారు అని చెప్పి వాళ్ళని పంపించేసే ఒక మంచితనం నిజంగా చెప్పాలి. మనకు తెలియదు, నేనేదో చించేస్తా పొడి చేస్తా మనం అనుకుంటాం. ఇప్పుడు ఈఎంఐ వచ్చినా కూడా సరే, వాళ్ళ అమ్మకో ఎవరికో వ్యామోహం ఉంది, లేకపోతే పిల్లని హీరోయిన్ చేయించాలంటే ఆ డైరెక్టర్లు చదివించండి అమ్మా, అది ఒక డైరెక్టర్లకు కూడా ఉండాలి అని. ఆ తర్వాత సార్ నేనేం చేశానంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చదువుతున్నాం అంటే ఇంజనీరింగ్ అయిపోయిందని చెప్పేవాడు. ఎందుకంటే చదువుతున్నాడు, చదువుకొని ఏ డైరెక్టర్ అంటాడో తెలియదు కదా, అవతలు కూడా చెప్పేవాడు, అయిపోయిందని చెప్పేవాడు. మొక్కలు చూస్తే మీసాలు ఇంకా అప్పుడప్పుడే అలా ఉండే. సరే కానీ ఆ రోజు బాగా హార్ట్ బ్రేక్ అయిపోయి, అప్పటిదాకా ఎవరికి చెప్పకుండా ఒకటేసారి నేను వెండి సర్ప్రైజ్ నాన్నవాడిని చెప్పి సర్ప్రైజ్ చేస్తా అనుకునేవాడిని. రామానంద్ గారు అని ఉండే తేజ గారి దగ్గర, ఆయన కాస్టింగ్ డైరెక్టర్, ఆయన చూసుకుంటుండే మొత్తం. ఓకే అంటే నాకు ఏదో ఊరికే సెలెక్ట్ అయ్యామని చెప్పడం కాదు, హీరో అని చెప్పి తెల్లాపూర్ రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ మీద అట్లా నేను పరిగెడతా ఉంటాను, ట్రైన్ వెనకాల గుండెలు వెనకాల వేసి కొడితే ఇట్లా ఇట్లా పరిగెట్టడం, ఈ షార్ట్లన్నీ ఉండే. తర్వాత ఇప్పుడు ఎక్కడ డిస్కస్ కూడా చేయలేదు నేను, అవన్నీ అయిపోయింది, ఇంకా మనకి రాసి పెట్టి లేదు, అవసరం లేదు, ఇంకా మూసుకొని చదువుకో, అంతే వేసి లేదు. సరే తర్వాత ఏవో చిన్న చిత్కా ఇవి వస్తుంటే చిన్న చిన్న గెస్ట్ అపీరెన్స్ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం అంతే. అలా ఆర్కేస్ ఇప్పుడు దొరుకుతాయి లేదో తెలియదు కానీ, ఈటీవీలో ఒక చిన్న సీరియల్లో ఒక 4 రోజుల క్యారెక్టర్. ఓకే